వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి, అప్పుడే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోవాలంటే ముందుగానే యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ముందుగానే యాడ్ చేసుకునేది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మొత్తానికి పడుతుంది కాబట్టి నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను. మొత్తం కలుపుకోవాలండి. ఆ తర్వాత చికెన్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం కింద గ్రేవీ కూడా కలిసేటట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా కలుపుకోవచ్చు, లేదనంటే గరిటెతో అయినా తిప్పుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ ప్రకారంగా తిప్పుకోండి. ఆ తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కారం కూడా మొత్తం కలిసే విధంగా, ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూసాం కదండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తం. ఒకవేళ సాల్ట్ కనుక మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. యాల పౌడర్, కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని బాగా దంచుకుందామండి. బాగుంటుంది, అలానే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అవైలబుల్ ఉంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. అయిపోయిందండి. వీడియో చూసారు కదా, ఏది స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.